ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా ఏదో ప్రియ మన కూతులాంటి పిల్ల కదా ఏదో మంచి చేద్దాం అనుకున్నాను తప్ప దానికి మన కూతురికి పోలికేంటండి ముందు మీరు ఆ పేరెత్తినందుకు నాలుగు శుభ్రం చేసుకుని రండి మళ్ళీ ఏమైనా అంటే బాధపడతారు కూతురు లాంటిదట కూతురు లాంటిది ఛీ మావయ్య మీ మంచి మనసు నేను అర్థం చేసుకున్నాను ప్రియ మూలంగా మీరు మాటలు పడ్డం నాకు బాధ కలిగిస్తుంది అయినా మీరు దాన్ని పెళ్లి చేయడానికి అది ఇప్పుడు ఇంట్లో లేదు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది మావయ్య వాట్ కావ్య వాట్ యు సేయింగ్ ప్రియా ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా అవును మల్స్ అమ్మ ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పింది తనని ఎవరు వెతకద్దు అంటూ లెటర్ కూడా రాసిపెట్టి వెళ్ళిందట నాన్న అన్నయ్య దానికోసం వెతకద్దు అంటూ కామ్గా కూర్చున్నారట మా అమ్మ ఏడుస్తుంది మల్స్ అమ్మ నన్ను మీకు చెప్పి వెతికే ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేసింది ఏంటి పడ్డ అవమానాలు పోయిన పరువు చాలదని మళ్ళీ లేచిపోయిందా అలాంటి దాన్ని ఎక్కడని వెతుకుతారు స్టాప్ ఇట్ మామ్ కావ్య యు డోంట్ వరీ ఎలాగైనా ప్రియను వెతుకుతాం కమ్ ఆన్ లెట్స్ గో ఎవరు చెప్తే ఎవరు వింటారు గనక జయంతి నిజంగానే అంటున్నావా? అవునమ్మా
ఊరికి అబద్ధం ఎందుకు చెప్తాను? ఆ ఇంట్లో ఏడుపులు, పెడబొబ్బలు, వేదన, రోదన వాటిని తలుచుకుని మన ఇంట్లో సంతోషాలు, సంబరాలు, నవ్వులు, పువ్వులు ఎంజాయ్ చెయ్యమ్మా. ఇప్పుడు నా మనసుకి ఎంత హాయిగా ఉందో తెలుసా? ఆ వరలక్ష్మి ఏడుపు మొహం ఎదురుగా ఉండి ఎంజాయ్ చేయలేకపోతున్నానే అని చిన్న అసంతృప్తి. కానీ అది మిడిసి పడేది, గర్వంగా మాట్లాడేది. ఇప్పుడు కన్నీళ్లు కారుస్తూ ప్రతి క్షణం కుమిలిపోతూ వేదంతో మగ్గిపోతుంది కదూ. అలాగే అలాగే ఇంకా కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అది ఏడుస్తూనే పోవాలి. దాని ఆత్మ కూడా ఏడుస్తూనే ఉండాలి. పెద్ద కూతురు బతుకు బజార్న పడింది. చిన్న కూతురు కడుపు వేసుకొని ఆ గుమ్మం దగ్గర ఈ గుమ్మం దగ్గర అడుక్కు తింటూ బతకడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. పైగా వెతికితే చస్తానని బెదిరింపు లెటర్ రాసిపోయింది. ఇంకా వీళ్ళు 4 గోడల మధ్య నలిగి చావాలే. అది ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి నిక్కి నిలిగి చావాలి. అది నిన్ను మెడబెట్టి బయటికి నెట్టింది కదా. గంజాయి పళ్లల్లో పెట్టి నన్ను పోలీసులకు పట్టించి జైల్లో నెట్టించారు కదా. అప్పుడు చేసిన పాపాలకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారే. దేవుడే దేవుడు దేవుడు ఊరికే వదులుతాడా? రోగం బాగా కుదిర్చాడే. అవునమ్మా, నువ్వు చెప్పేది కరెక్టే. ఇన్నాళ్లు దాని మీద పగ తీర్చుకోవడం కోసం చాలా ప్లాన్లు వేశాం, చాలాసార్లు ఓడిపోయాం. కాని ఈరోజు దేవుడు మన పక్కన ఉండబట్టి మనం ఏ ప్లాను వేయకుండానే మా అత్తకి రాహుకాలం మొదలైంది, కష్టాలు కాటేస్తున్నాయి. కన్నీళ్లు ఆగకుండా కారుస్తూనే ఉంది. మనం పడ్డ అవమానాలకి ఆ దేవుడు వేసిన శిక్షమ్మా ఇది. ముందు అర్చన జీవితం నాశనం చేయాలని చూసాం. ఇంకా అర్చన గురించి ఏం ఆలోచించాల్సిన పనిలేదు. అది ఇల్లు వాకిలి పోగొట్టుకుని రోడ్డు మీద పడింది. ప్రియని అన్నయ్యకిచ్చి పెళ్లి చేసి పగ తీర్చుకోవాలనుకున్నాం. అది రకరకాల మలుపులు తిరిగి మనల్ని టెన్షన్ పెట్టి చివరికిలా బజార్న పడింది. కావ్య బతుకు కూడా అంత సుఖంగా ఏం సాగి చావట్లేదు. దానికి దాని అత్తకి ఉప్పు నిప్పే. దీన్ని ఆవిడ చిటుకు చిటుకు అని ఎర్ర తేలులా వేస్తూనే ఉంది. మొత్తానికి మా అత్తగారి 3 కూతుళ్ల బతుకులు ముదనష్టంగానే ఉన్నాయి. మా అత్తకి సంతోషమే కరువైంది. కడుపుకి సరిగ్గా తిండి లేదు, కంటికి నిండుగా నిద్ర లేదు. ఇంకా ఆమె మీద పగ తీర్చుకునే ప్లాన్లే వెయ్యాల్సిన అవసరం లేదమ్మా. ఇంకా అది ఏడ్చి ఏడ్చి చావడమే మనం కళ్ళారా చూడడమే. కరెక్టే, నాకు అలాగే అనిపిస్తుంది. ఎరదినా, మీ ఆ వరలక్ష్మి పరిస్థితి చూసి సంతోషపడుతుంటే నువ్వేంటి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నావు? ప్రియా ఎక్కడికి వెళ్ళుంటుంది, ఎలా దాన్ని వెతికి పట్టుకోవటమని ఆలోచిస్తున్నాను. దాన్ని నువ్వు వెతకాల్సిన పనేంటన్నయ్యా? అమ్మను అవమానించిన వరలక్ష్మిని ఆగకుండా ఏడ్చేలా చేశారు కదా. అలాగే నన్ను అవమానించిన ప్రియ జీవితకాలం ఏడ్చేలా నేను చెయ్యాలి కదా. అరే, నువ్వు అలాంటి పనులేం పెట్టుకోబాకరా. దాని విషయంలో ఇప్పటికే నీ పేరు చెడిపోయింది. ఏదైనా చేస్తే నీకు దాన్నిచ్చి పెళ్లి చేయరా. ఆ తర్వాత నీ పెళ్లికి ప్రాబ్లం రా. ఏంటమ్మా నువ్వనేది? లోకమంతా నన్ను చీ అనేట్టు చూసేలా చేసి వెళ్ళింది. అలాంటి దాన్ని వదిలేయాలా? దాని మీద పగ తీర్చుకోవద్దా? ఆడవాళ్ళు మీరే మరో ఆడది ఆ వరలక్ష్మి అవమానిస్తే రకరకాల ప్లాన్లు వేసి నానా తంటాలు పడి పగ తీర్చుకున్నారు కదా. మరి నేను మగాణ్ణి, అది ఆడది. అది అవమానిస్తే వదిలేయాలా? వదిలేస్తానా? వెతికి పట్టుకొని పెళ్లి చేసుకొని ఇంట్లో పడేసి చిత్రవధలు పెడుతూ నేను ఎంజాయ్ చెయ్యాలి. ఈ దినను ఎవరు అవమానించాలని చూసినా దీనికి పట్టిన గతి చూసి భయపడిపోవాలి. నన్ను అవమానించిందాన్ని ఊరికే వదలను. ఖచ్చితంగా పగ తీర్చుకుంటా. అది ఎక్కడున్నా సరే దాన్ని పట్టి కొట్టి పెళ్లి చేసుకొని ఖచ్చితంగా పగ తీర్చుకుంటా.
అమ్మేస్తారా తాకట్టు పెడతారా? అమ్మేస్తాం సేటు. ఎంత వస్తుందో చూడండి. వద్దు బావా, అమ్మట్లేదు సార్, తాకట్టే పెడతాం. ఏంటి తాకట్టు పెడతావా? తాకట్టు పెడితే పెద్ద అమౌంట్ రాదురా. అయినా పర్లేదు బావా, తాకట్టే పెడదాం. ఎందుకురా అమ్మొద్దు అంటున్నావు? అర్చన అమ్మమ్మనే కదా ఇచ్చింది. అవును బావా, అర్చన అయితే అమ్మమ్మనే ఇచ్చింది. కానీ నాకు ఈ బంగారం నమ్మడం ఇష్టం లేదురా. ఇది అర్చనకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం. మా పెళ్ళైన తర్వాత వాళ్ళ అర్చనకి చాలా బంగారం ఇచ్చారు. ఆ బంగారాన్నంతా వాళ్ళ మీద కోపంతో అర్చన వాళ్ళకి తిరిగిచ్చేసింది. ఇప్పుడు పాపం అర్చనకి ఈ దుద్దులొక్కటే మిగిలేరా. రే, నేను రేపు తనకి ఎంత సంపాదించిచ్చినా అది వాళ్ళ పుట్టింటి బంగారంతో సమానం కాదురా. అందుకే చెప్తున్నానురా, అమ్మద్దు సార్, అమ్మను సార్, తాకట్టు మాత్రమే పెడతాను. అర్థమైందిరా, కానీ తాకట్టు పెడితే పెద్దగా డబ్బులు రావురా. సర్లే సేటు, తాకట్టు పెడితే ఎంత వస్తుందో చూడండి. 6500 రావచ్చు. చాలా సేటు, కాస్త అర్జెంట్ అవసరం ఉండే కదా వచ్చాం. కొంచెం చూసేవండి సేటు. నువ్వు కాబట్టి లాస్ట్ 7000 ఇస్తాం, అంతకన్నా రాదు. అది కాదు సేటు, వీడు చాలా బాధల్లో ఉన్నాడు. పైగా కష్టాలన్నీ నెత్తుకొచ్చి పడ్డాయి. ఇల్లు కిరాయికి తీసుకోవాలనుకుంటున్నాడు. దానికి అడ్వాన్స్ కోసం భార్య బంగారం తాకట్టు పెడుతున్నాడు. పైగా ఆ అమ్మాయి కడుపుతో ఉన్న మనిషి. సేటు, ఇంకో 2000 కలిపి సేటు. అది నిజమే శివ, కానీ దీనికి ఎంత వస్తుందో అంతే కదా ఇవ్వగలం. తెలుసు సేటు, మేము నీ మీద నమ్మకంతో వచ్చాం. కొంచెం హెల్ప్ చేసేటు. సరే. నిన్ను చూసి లాస్ట్కి 8000 ఇస్తాం, అంతకన్నా ఇవ్వలేం. సరే సేటు, ఇవ్వు. సరే శివ. మీ పేరు చెప్పండి. గోపి అండి. అడ్రస్? సేటు, నా అడ్రస్ రాసుకోండి. వడ్డీ కరెక్ట్గా కట్టాలి. కరెక్ట్గానే కడతాం సేటు. సార్, దుద్దులు జాగ్రత్త అండి. దానికేమీ ప్రాబ్లం లేదు. ఒరే బావా, పద. ఒరే బావా, వడ్డీ పోనీ 7500 ఇచ్చాడు. 1000 రూపాయలు అద్దైనా 10 నెలల అడ్వాన్స్కి 10,000 కావాలి కదరా. ఇప్పుడు ఎలా రా? బావా, 5 నెలలు అడ్వాన్స్ తీసుకునే ఇల్లు ఉంటాయి కదా, వాటిని చూద్దాం. సరేరా, రా. వరలక్ష్మి, అలా ఏడుస్తుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. కాస్త ధైర్యంగా ఉండు, ఊరుకో. ఊరుకొని ఎలా చెప్పగలుగుతున్నారండి? అది మన కన్న కూతురండి, కడుపుతో ఉన్న పిల్ల. అలా ఉత్తరం రాసిపెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోతే కనీసం దాన్ని వెతకనన్న వెతకకుండా మీరు మనసు రాయి చేసుకుని నన్ను కూడా ధైర్యంగా ఉండమని అంటారే. ఏడోకి నేను చేయగలిగింది ఏముంది చెప్పండి? అది ఇల్లు విడిచి వెళ్ళడానికి కారణం ఎవరు? నువ్వే కదా. అదేదో తెలియక తప్పు చేసింది, తిట్టాము, కొట్టాము, అంతటితో వదిలేయకుండా నేను చెప్పినా వినకుండా నీ మూలంగా అక్కడ అవమానం జరిగింది, ఇక్కడ ఈ అవమానం జరిగింది అంటూ ప్రతి క్షణం దాని మనసును గాయపరుస్తూ పోతే ఎలా? అది నీ మాటలకు తట్టుకోలేక కదా వెళ్ళిపోయింది. అనండి, అన్నిటికీ కారణం నేనే అని అనండి. నన్ను వేలెత్తి చూపించడమేగా మీ పని. అయ్యో వరలక్ష్మి, నిన్ను వేలెత్తి చూపాలనో వెక్కిరించాలనో ఉద్దేశం నాకు లేదు. ముందు వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అన్నిటికీ నువ్వు ఆవేశపడటం వల్లే మనకి నీ సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా కాస్త నిజం తెలుసుకునే ప్రయత్నం చేయి. వరలక్ష్మి, మా అక్కయ్య వస్తుంది, ముందు ఆ కళ్ళు తుడుచుకో, ప్రియ విషయం తెలియనీయకు. ఎలా దాచిపెట్టగలమండి? దాచిపెట్టాలి వరలక్ష్మి, తప్పదు.
మనకంతకన్నా వేరే దారి లేదు. వెళ్ళు, వెళ్ళి మొహం కడుక్కుని మామూలుగా ఉండు. రాకరా. ఎరా తమ్ముడు, ఎలా ఉన్నావు? కులాసాయేనా? కులాసాయే. రా. వరలక్ష్మి, వరలక్ష్మి. రండి వదిన గారు. ఏంటి వరలక్ష్మి, ఏమిటి అలా ఉన్నావు? ఏమిటి మొహం తల కమిలిపోయింది? ఒంట్లో బాగలేదా? వేళ ప్రకారం మందులు వేసుకుంటున్నావు లేదా? అక్క, అదేం లేదక్క, నేను తర్వాత చూతాలే. ఏమిటా నువ్వు తర్వాత చెప్పేది? అయినా దీన్ని అలా వదిలేస్తేలాగరా? ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, దీన్ని మంచి చెడు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? అయినా టైం ప్రకారం మందులు ఇవ్వచ్చు కదా. జయంతి అంటే ఉద్యోగానికి వెళుతుంది. ప్రియ ఏం చేస్తున్నట్టు? ప్రియా, ప్రియా, ప్రియ కాలేజీకి వెళ్ళిందా? అక్క, అది ఎందుకు రాతాడు పడుతున్నావు? ప్రియ ఎక్కడికి వెళ్ళింది? అది షిరిడి వెళ్ళింది. మా ఫ్రెండ్స్ అందరూ వెళుతుంటే నేను వెళ్తానంది, సరేనని పంపించేశాను. ఏరా, అది కడుపుతాను ఆడపిల్ల కదా, తను అలా సిరిడి ఢిల్లీ అని పంపితే ఎలాగా? ఏమో లక్ష్మి, వీడికి తెలియకపోతే నువ్వేనా చెప్పొచ్చుగా వద్దని? అది అడుగో, వినోద్ వచ్చాడు. రారా వినోద్. ఎలా ఉన్నావు అత్తయ్య? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను రా. నువ్వేంటి బయటికెళ్ళి వస్తున్నావా? అవునత్తయ్య. ఈ రోజు ఆఫీస్ లేదా? లేదత్తయ్య, వెళ్ళలేదు. ప్రియ గురించే లీవ్ పెట్టాను. ప్రియ గురించి లీవ్ పెట్టావా? ఎందుకు? ప్రియకేమైందిరా? అబ్బే, ఏం కాలేదత్తయ్య. ప్రియ కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తానంది. తీసుకెళ్లి వదిలేసి వచ్చేసరికి లేట్ అయింది. అందుకే ఆఫీస్కి సెలవు పెట్టాను. ఏమిట్రా, నువ్వు ప్రియని కావ్య ఇంట్లో దింపొస్తున్నావా? అవునత్తయ్య, అది ఇక్కడే ఉంటే ప్రతి క్షణం ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ప్లేస్ మారితేనన్నా కాస్త ప్రశాంతంగా ఉంటుందేమోనని దించొచ్చాను. కావ్య కూడా దాన్ని చాలాసార్లు తీసుకురమ్మని చెప్పింది, అందుకే తీసుకెళ్లాను. ఒరేయ్ ఆపరా, మీ నాన్నేమో ఫ్రెండ్స్తో కలిసి షిరిడి వెళ్ళింది అంటాడు. నువ్వేమో కావ్య ఇంట్లో దింపొచ్చాను అంటావు. అసలు విషయం ఏమిట్రా? అత్తయ్య, అది అది నేను నాన్న. ఆపరా, నా చెలుగు తాటాకులు కట్టాలని చూడకండి. మీరు మాట్లాడేదంతా అబద్ధం. ఒకదానికి మరొకదానికి సంబంధం లేదు. నా దగ్గర ఏదో దాస్తున్నారు. ప్రియ ఎక్కడ్రా? అసలు ఏమైందో చెప్పరా? వరలక్ష్మి, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఒరే నారాయణ, నేను ఇంక తోడబుట్టిందాన్రా, నా దగ్గర దాపరం ఎందుకురా? ఒరే, మీ వాలకం చూస్తుంటే ప్రియకేదో జరగరాని జరిగిందనిపిస్తోందిరా. నా దగ్గర దాచాల్సిన అవసరం ఉందిరా. చెప్పండిరా, అసలేం జరిగిందో చెప్పండిరా. నన్ను క్షమించు, ఇది మేము బయటికి చెప్పుకోలేని విషయం. అంత చెప్పుకోలేని విషయం ఏమిట్రా? అసలు ప్రియ ఎక్కడ ఉంది, ఏమైంది, ఏం చేస్తోంది? అది తెలియకనే మేమంతా తల్లడిల్లిపోతున్నాం అక్కయ్య. ఏమిట్రా నువ్వు అనేది? ప్రియ నన్ను మీరు వెతకొద్దంటూ లెటర్ రాసి ఇంట్లో పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది.